రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి రైల్వే నోటిఫికేషన్స్ అనేది క్యాలెండర్ ఇయర్ అనేది ఇచ్చాడు. ఆ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఏ ఎగ్జామ్ కి ఏ విధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇస్తాడు, ఏ సబ్జెక్ట్ అడుగుతాడు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, ఏఎల్పికి, ఎన్టీపీసీకి, ఆర్ఆర్బిజేఈకి, గ్రూప్ డికి ఏ విధంగా మీకు సబ్జెక్టులు ఉంటాయో అనేది ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మొత్తం వీడియో చూసి, అలాగే కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో మీకు న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. దీనికి సంబంధించి మీకు న్యూ బ్యాచెస్ పూర్తి వివరాలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. ఓకే అండి, ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనకి ఏఎల్పిలో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతే మీకు ఆ ఎగ్జామ్ బట్టి మీకు మెరిట్ బట్టి మీకు జాబ్ వస్తుంది. దీంట్లో చూడండి అమ్మా, సిబిటి ఎగ్జామ్ వచ్చేసి 1/3 మీకు నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 60 minutes 1 hour అనేది మీకు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే దీంట్లో 75 మార్క్స్ అనేది మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫైయింగ్ వచ్చేసి అండర్గ్రాడ్ అండ్ ఈడబ్ల్యూఎస్ 40% రావాలా, ఓబీసీ వాళ్ళకి అయితే 30%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఎస్సీకి 30%, ఎస్టీకి 25% వచ్చి సరిపోతుంది. సో ఈ విధంగా క్వాలిఫై అయితేనే మినిమం క్వాలిఫై, అంతేగాని ఈ మార్క్స్ వచ్చిన మాత్రం కాదు. వాడు మీకు కటా మార్క్స్ అనేది పెడుతాడు. ఆ కటా మార్క్స్ రీచ్ అయితేనే మీరు సెకండ్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, మొత్తం 60 minutes. బేస్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్క్స్. చూస్తున్నారు కదా, ఇదే సిలబస్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్ అంటే పాలిటీ నుంచి రావచ్చు, హిస్టరీ నుంచి రావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టాండర్డ్ ఏదైనా రావచ్చు. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. రీజనింగ్, మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంటారు. అర్థమెటిక్, ఆప్టిట్యూడ్ అవన్నీ ఒకటే సంబంధించి. మ్యాథమెటిక్స్ అంటే మీకు టెక్నోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్ కూడా రావచ్చు. చూడండి ఇక్కడ ఏఎల్పి సిబిటి 2 వచ్చి చూడండి సేమ్ ఉంటుంది, కాకపోతే మీకు 170 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ సిలబస్ చూడండి. సిలబస్ గురించి చెప్తున్నాను. ఇక్కడ మీకు సిలబస్ అర్థం కావాలని మ్యాథమెటిక్స్ అడుగుతాడు, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ మీకు ఇంజనీరింగ్ సంబంధించి ఫిజిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 minutes. చూసారు కదా. పార్ట్ 2 వచ్చేసి రిలవెంట్ ట్రేడ్. దీంట్లో ఏఎల్పి అంటే ట్రేడ్ ఉంటుంది. మీకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, డీజిల్ ఇంజిన్, ఫిట్టింగ్ పెట్టరా, ఇటువంటి సంబంధించిన ట్రేడ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ట్రేడ్ మాత్రమే మీకు అడుగుతాడు 75 మార్క్స్. కానీ మీకు మెయిన్ గా మీకు మెరిట్ అనేది మీకు 100 మార్క్స్ మీదనే ఉంటుంది. 100 మార్క్స్ మంచి మార్క్స్ వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ మొత్తం 170